ఈరోజు ఈ మంతా తుఫాన్ సంబంధించి రాష్ట్రంలో జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు అన్న గొప్ప ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంతా తుఫాన్ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుగా మంతా తుఫాన్ని ఆలోచనలో దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు విబిఆర్ సార్ ఆదేశాల సూచనల వరకు ఈ గాంధీ గిరిజన కాలనీలోని మంతా తుఫాన్ వల్ల బాధితుల్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గౌరవ మంత్రివర్యులు మన పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన గాంధీ గిరిజన కాలనీ 53వ డివిజన్లో లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి మన పొంగూరు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి గాంధీ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి అందరినీ కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలందరినీ కూడా మన స్కూల్లో పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తూ వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి అండగా నిలిపి వాళ్ళకి ఏమి కావాలో అన్నీ కూడా చూసుకోవాల్సిందే ఆదేశాలు ఇచ్చిన మన నారాయణ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఈ స్కూల్లో ఉండేదానికి వాళ్ళకి చలికి అన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా మేమందరం కూడా కలిసి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇంతటి సౌకర్యాలు అందిస్తూ వాళ్ళకి అనుక్షణం వాళ్ళని పర్యవేక్షిస్తూ అధికారులని అందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి అండగా నిలిచిన నారాయణ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సంతోషంగా